శ్రావణలక్ష్మికి సాష్టాంగ ప్రణామాలు. శ్రావణం నేటి విశేషం అనే ధారావాహిక శీర్షికలో ఈరోజు భారతదేశంలో ఆగస్టు 23వ తేదీ శ్రావణ మాసంలోని శుద్ధపక్షంలో ఏకాదశి తిథి అవుతుంది. కాబట్టి ఈ ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి అని చేస్తూ ఉంటారు. పుత్రదా ఏకాదశి ప్రతి శ్రావణ మాసంలోనూ శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశికి ఇదే పేరు. పుత్ర అంటే పుత్రుణ్ణి, దా ఇచ్చే ఏకాదశి శ్రీ మహావిష్ణు ప్రీతికరమైనటువంటి తిథి అని అర్థం. అయ్యో, మాకింట్లో ముగ్గురు మగపిల్లలే, ఆడపిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం, మీరు మరి పుత్ర దా ఏకాదశి అని ఈ వ్రతాన్ని చెయ్యండి అని చెప్తే మళ్ళీ మగవాళ్లే పుడితే మాకు అవసరం లేదు కదా, కాబట్టి మేము చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు అని ఒక నిర్ధారణకి వచ్చేయకండి. సంస్కృతంలో ఏకశేష అనే పేరు కలిగిన సమాసం ఉంటుంది. పుత్ర అనే మాటకి కేవలం మగపిల్లలు అనే అర్థం కాదు. పుత్రశ్చ పుత్రీచ పుత్రవు, పుత్రుడైనా పుత్రిక అయినా ఈ ఇద్దరిని ఇచ్చేటటువంటిది పుత్ర అనేటటువంటి పదం. అంచేత పుత్ర అనే పదంలో పుత్రుడు పుత్రిక ఇద్దరు వస్తారు. అలాగే విద్యార్థులు అంటుంటారు, విద్యార్థులు విద్యార్థినులు అని ప్రకటిస్తూ ఉంటారు. అక్కల విద్యార్థి అయినా అంటే మగ విద్యార్థి అయినా విద్యార్థిని ఆడపిల్లైనా చదువుకునేటటువంటి ఆమె విద్యార్థులు అనే మాట అంటే రెంటికి సరిపోతుంది. సరే, అంచేత పుత్ర దా ఏకాదశి అంటే సంతానాన్ని, నీకు మగ కావలిస్తే మగ, ఆడ కావలిస్తే ఆడ, ఆ సంతానాన్ని దా ఇచ్చేటటువంటి ఏకాదశి అని అర్థం. అయితే ఏం చేయాలి? ఇది శ్రీ మహావిష్ణు ప్రీతికరమైనటువంటి ఏకాదశి కాబట్టి తెల్లవారుజామునే అంటే సూర్య ఉదయానికి ముందే లేచి నమస్కార ప్రియో భాను, ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా కేవలం నమస్కారాన్ని నాకు చేస్తే చాలునే, తప్పక నేను ఆనందపడతానని చెప్పేటటువంటి ఏ సూర్యుడున్నాడో ఆయన ఉదయించడానికి ముందు లేచి ఆయన అలా పైకి కనిపించేంత వరకు ఎదురు చూసి ఆయన అలా కనిపిస్తూ ఉండగానే నమస్కరించి, ఓ సూర్య భగవానుడా, అన్ని కోరికల్ని అందించేటటువంటి వాడు నువ్వు, నీ లోకంలోనే శ్రీ మహావిష్ణువు కూడా ఉంటాడు కాబట్టి మేము అంటే నేను, నా భర్త లేదా నా భర్త నా భార్య అయినటువంటి మేము, అంటే నేను నా భర్త లేదా నేను నా భార్య పుత్ర సంతానం కోసం అంటే మగపిల్లవాని కోసమే ప్రార్థిస్తున్నాం, వ్రతాన్ని చేసుకుందాం అని. అలాగే పుత్రిక కావాల్సి వస్తే పుత్రిక కోసమే నిన్ను ప్రార్థిస్తూ ఈ రోజు నుండి ప్రతి ఏకాదశికి కూడా, శ్రావణ మాసంలో మాత్రమే కాదు, ప్రతి శుద్ధ ఏకాదశి ఏ ఏకాదశి అయినప్పటికీ కూడా మేము పుత్ర దా ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాం. కాబట్టి ప్రతి ఏకాదశి నాడు, శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని చేసుకుంటాం. నిర్విఘ్నంగా పూర్తి అయ్యేలా అనుగ్రహించు అని ఆ సూర్య భగవానుడిని ప్రార్థించాలి. ఓ శంకరుణ్ణి కానీ ప్రీతి కరుడు అయ్యేలా చేసుకోవాలంటే అభిషేక ప్రియ శివ 32 వస్తు ద్రవ్యాలున్నాయి.
వాటిలో కనీసం 5 పదార్థాలతో అయినా సరే అభిషేకాన్ని చేయాలి, నమక చవక మంత్రాలు చదువుతూ. అలాగే శ్రీ మహావిష్ణువుని ప్రీతికరునిగా చెయ్యాలి, చేసుకోవాలి అనుకుంటే అలంకార ప్రియో విష్ణు అన్ని పుష్పాలు తేవాలి. ఏదో మనకున్నంత శక్తిలో అలా ఆయనకు ఆభరణాలు సమర్పించాలి, గంధం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఈ అలంకార ప్రియుడైనటువంటి వాడు విష్ణువైతే, ఇలా అభిషేక ప్రియుడు శివుడైతే, వారికి ఏవేవో ద్రవ్యాలు తెస్తే తప్ప వారిని ప్రీతికరులుగా చేసుకోలేమనేటటువంటి ఆలోచన మనకుంది. కాబట్టి సూర్య భగవాను ప్రార్థించి మాకు పుత్ర లేదా పుత్రిక సంతానం కావాలి అని మేము వ్రతాన్ని ప్రారంభించాం అని గాని నమస్కరించుకుని నిర్విఘ్నంగా ఇది కానీయవయ్యా అని ప్రార్థిస్తే అనుగ్రహించి తీరుతాడు సూర్య భగవానుడు. మరి ఆదవ పూజ్యో గణాధిప, వినాయకుడిని కదా ప్రార్థించి చేస్తాం అంటారు. నిజమే. సూర్యుడిని అలా ముందు నమస్కరించి అనుగ్రహించవలసిందిగా కోరుతూ ఆయన శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి పుత్ర సంతానమో పుత్రిక సంతానమో కలగడానికి ఏ అవరోధం, ఏ అభ్యంతరం ఆమె గర్భంలో ఉందో, లేదా ఇతని నుండి ప్రవేశపెట్టబడేటటువంటి ఆ శుక్లమునందు ఉందో, దాన్ని సరిచేసేటటువంటి వాడు సూర్యుడు. కాబట్టి ఆయన్ని ముందు ప్రార్థించి ఈ మెయిన్ చేసుకోబోయే పుత్ర పుత్రిక ఈ ప్రార్థన సఫలం చేయవలసింది అని అదిగో నమస్కరిస్తాం. అలాంటి పుత్ర దా ఏకాదశిని ప్రతి ఏకాదశిలోనూ కూడా శుద్ధపక్షంలో చేసి తీరాలి అనేది మనం ఎప్పుడు తెలుసుకోదగినటువంటి మాట. పుత్రుడు అంటే ఎవరు? పుత్రత్రహ. నరకాలు 14 ఉన్నాయి. నరకాలు 10, ఇంకో 4, 14. ఈ 14లో కూడా పుత్ అనే పేరు కలిగిన ఒక నరకం ఉంది. ఆ నరకం నుండి రక్షించేవాడెవరో ఆయన పుత్రుడు. కాబట్టి ఏదో సంతానాన్ని పొందేయడం కాదయ్యా, ఆ విధమైనటువంటి నరక బాధ మాకు లేకుండా ఉండేలా అక్కడ మమ్మల్ని రక్షించేంతటి విధంగా మంచి పుత్ర సంతానాన్ని ఇవ్వవలసిందేని. మంచిదే. మరి ఆడపిల్ల ఈ తల్లి తండ్రి అనేటటువంటి వారికి ఏ విధమైన అంత్యక్రియలు కానీ మరోటి కానీ తర్పణాది కార్యక్రమాలు కానీ చెయ్యదు కదా. మరి ఆ అమ్మాయి గురించి మేము ప్రార్థన చేస్తే ఏ విధంగా ఆమె మమ్మల్ని ఆ నరక బాధ లేకుండా చేయగలుగుతుంది అనే అనుమానం వస్తుంది. రావాలి కూడా. అంటే మాకు వచ్చే అల్లుడు ఎవరైతే ఉంటారో అతడు కూడా పుత్ర సమానుడే. కాబట్టి మాకు అతను ఏ విధమైనటువంటి విరోధాన్ని పాటించకుండా ఏం పర్వాలేదు ఖచ్చితంగా చేయిస్తాను అని ఆ విధమైనటువంటి స్థిరత్వ బుద్ధి కలిగిన వాడే అనుమతించాలి తన భార్య అయినటువంటి ఆమెని. ఇదిగో ఇక్కడ ఆ పుత్రుడు అంటే సోదరుడైనటువంటి వాడు ఈ తర్పణాది కార్యక్రమాల్ని ఆ మాసికం రోజునో ఆర్థికం రోజునో ఖచ్చితంగా చేసేలాగా అతడు అనుకూలించేవాడుగా ఉండేలా చేయవలసిందని ప్రార్థించాలి. అంచేత పుత్ర దా ఏకాదశి అనేది ఇలా సార్థకం అవుతూ ఉంటుంది. ఇది చాలా గొప్ప మాట. నిజంగా పుత్రుని యొక్క లక్షణాలు ఏమిటని శాస్త్రం చెప్పింది. జీవతోర్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండదానాచ్చ త్రిభిః పుత్రస్య పుత్రత. జీవతోర్వాక్యకరణాత్, నేను నా భార్య అంటే నా పిల్లవాని తల్లి తండ్రి అయినటువంటి మేము, ఒరే వాడికి అప్పీకరా,
వాడు ఖచ్చితంగా ఇవ్వడురా, నేను మోసపోయానురా, లేదా నా తమ్ముడు వంచింపబడ్డాడు వాడితోటి కాబట్టి ఇవ్వకు అని అంటే మానేసేవాడుగా ఉండాలి. ఒరేయ్, ఈ వీధి తిళ్ళు తినకురా అమ్మా, నీ ఆరోగ్యం చెడుతుంది, నీతో పాటు ఆమెకి కూడా తినిపించకు, ఆరోగ్యాలు దెబ్బతింటాయి, తద్వారా పుట్టబోయేటటువంటి సంతానానికి ఈ అనారోగ్యం వస్తుందిరా, మంచిది కాదురా అంటే వాళ్ళు వినేలా ఉండాలి. నువ్వు ఉద్యోగాన్ని చేస్తున్న మాట నిజమే, కానీ ఇన్ని గంటల పాటు రాత్రి మేలుకోవద్దు. నువ్వు కూడా చెప్పమ్మా మీ ఆయనకి, అనారోగ్యంగానే వచ్చిందంటే మనం సంపాదించేది 1000 అయితే ఖర్చు పెట్టేది లక్షలు కావలసి వస్తే రుణంలోకి వెళ్ళిపోతామమ్మా అని చెప్తే వినేటటువంటి వాళ్ళుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన పుత్రులు. జీవతో వాక్యకరణాత్. ఇక్కడ ఇంకో మాటని కూడా చెప్పాడు చాణక్యుడు. 70 ఏళ్ళు దాటిన తర్వాత నాన్న అమ్మ ఏదైనా చెప్తే వాళ్ళకి కొద్ది వృద్ధాప్యము, పైగా ప్రతి క్షణము భయమే కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మాటని విని అలాగే అని చెప్పి మనం అనుకునేది చేస్తూ చాలా జాగ్రత్తగా వాళ్ళకి మానసికంగా బుద్ధిలో ఇబ్బంది కూడా కలగకుండా ఉండేలా చేసుకోవాలని చెప్పింది. ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. ప్రత్యబ్దం భూరి భోజనా. ప్రతి సంవత్సరం కూడా చివరిలో ఈ తల్లిని తండ్రిని గతించిన తర్వాత వాళ్ళని తలుచుకుని బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని ఈ శ్రాద్ధ విధానంలో ఇష్టం కలిగినటువంటి వాళ్ళకి, ఈ తల్లి తండ్రి అంటే వీళ్ళిద్దరి మీద అభిమానము, ఆదరణ, ఆప్యాయత, ప్రేమ ఉన్నటువంటి వాళ్ళకి భూరి భోజనాత్, 4 కూరలు 4 పచ్చళ్ళు పద్ధతి ఉంది కదా ఆబ్దికానికి, అలా చేసేటటువంటి వాడు పుత్రుడు. గయాయాం పిండదానాచ. ప్రతి సంవత్సరము గై వెళ్ళక్కర్లా. మీకు ఆర్థికమైనటువంటి స్తోమత ఉన్నప్పుడు, ఆరోగ్యం తగినంత పద్ధతిగా ఉన్నప్పుడు ఒక్కసారి 12 సంవత్సరాలకు ఒక్కసారైనా సరే వెళ్ళి గయలో పిండాన్ని గాని పెట్టినట్లయితే అతడు పుత్రుడు. గయాయాం పిండదానాచ త్రిభిర్పుత్రస్య పుత్రత. ఈ 3 చేసినప్పుడు మాత్రమే వాడు పుత్రుడవుతాడు అని శాస్త్రం చెప్పిన మాట. కాబట్టి అలాంటి పుత్రుడిని మాకు పోయా శ్రీ మహావిష్ణువు ప్రతి శ్రావణ మాసంలో మాత్రమే వచ్చే ఏకాదశి శుద్ధపక్షంలోది కాకుండా ఏ ఏకాదశి ఏ నెలలో ఏ శుద్ధపక్షంలో వచ్చినా ఆ రోజు ఏ ఏకాదశిగా పిలువబడుతున్నా ఈ వ్రతాన్ని మాత్రం మానకుండా మేము చేసుకుంటాం అని చేసుకుంటైతే ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతారు. అయితే ఈ రోజున ఏం చెయ్యాలి? శ్రీ విష్ణు సహస్రనామాన్ని తీసుకోవాలి. 108 శ్లోకాలతో నిండి ఉంటున్నది. 108 శ్లోకాలతో. మొదటి రోజున వ్రతం ప్రారంభించేటప్పుడు పూర్వపీఠికని చదవాలి. ఆ 108 శ్లోకాలని చదువుతూ ప్రతి శ్లోకం తర్వాత విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతగృద్భూత వృద్భావో భూతాత్మ భూత భావన చదివి వెంటనే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి శ్లోకాన్ని అనుసంపుటి చేయాలి. దానికి అనుసంపుటి అంటే ప్రతి శ్లోకం తర్వాత ఈ శ్లోకాన్ని చదువుతూ వెళ్ళాలి. ఏమిటా శ్లోకం? బాగా ఆలోచించి చూడండి. కనక మండల భూషిత కుండలం వనజరాజ పరాజిత లోచనం నిశిత శస్త్ర శరాసన ధారిణం శరవణోద్భవమిషసుతం భజన్వహం. బంగారపు కుండలాలు ఏవైతే ఉన్నాయో ఆ కుండలాలు ఇలా ఇలా తలని ఆడించినప్పుడల్లా బ్రహ్మాండమైన ప్రకాశాన్ని ఇస్తూ కనిపించే షణ్ముఖం 6 తలలున్నటువంటి కుమారస్వామిని ఊహించుకోండి కళ్ళలో. కనక మండల మండిత
షణ్ముఖం వనజరాజ విరాజిత లోచనం. వనం అంటే నీరు, జ అంటే పుట్టిన, నీటిలో పుట్టేది పద్మం. వనజరాజ పరాజిత, పద్మాలని కూడా ఓడించేటటువంటి లక్షణం కలిగిన 1000 రేకుల పద్మం ఎంత బాగా వికసించి కనిపిస్తూ ఉంటుందో అలా కళ్ళు చక్కగా విప్పి చూసేటటువంటి లక్షణం కలిగిన ఏ లోచనం కళ్ళున్నటువంటి ఆ కుమారస్వామి నాడో ఆయన్ని ధ్యానిస్తున్నాడు. నిశిత శస్త్ర శరాసనధారిణం, భుజానికో అమ్ముల పొదిని ఊహించుకోండి. పదునైనటువంటి శస్త్రాలు అంటే బాణాలు, ఎదుటి శత్రువైనటువంటి వాడిని వధించగలిగిన శక్తి ఉన్న వాడి బాణాలు, అటువంటి వాటితో శర ఆసనధారిణం. శరం అంటే బాణం, బాణానికి ఆసనం అంటే విల్లు. కాబట్టి విల్లు అలాగే అమ్ముల పొది భుజాన ధరించినటువంటి వాడు అయిన శరవణోద్భవం. శరవణ అంటే అమ్మవారు ఒక సందర్భంలో ఆమె పార్వతీదేవి స్వయంగా శరవణం అనే పేరు కలిగిన తటాకంగా మారింది. ఆ పార్వతి ఏ తటాకంగా మారిందో ఆ తటాకం నుండి స్వయంగా నిప్పు ముద్దలా పుట్టినటువంటి వాడు ఇదిగో ఈ కుమారస్వామి. శరవణోద్భవం ఈశసుతం, శంకరుని పుత్రుడైనటువంటి ఏ కుమారస్వామి ఉన్నాడో భజే అన్వహం, ఆయన్ని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాను. ఇది శ్లోకం. ఇంకొకసారి చెప్తాను. రాసుకునేటటువంటి వాళ్ళు ఇప్పటికి 2 సార్లు చదివాను, 3వసారి కూడా చదువుతున్నాను కాబట్టి కొద్ది జాగ్రత్తగా రాసుకోండి. కనక మండల మండిత షణ్ముఖం వనజ రాజ పరాజిత లోచనం నిశిత శస్త్ర శరాసన ధారిణం శరవణోద్భవం ఈశసుతం భజేన్వహం. ఈ శ్లోకాన్ని 108 శ్లోకాలకి అలా అనుసంపుటి చేస్తూ చదివినట్లయితే భార్య భర్త ఇరువురు కలిసి పక్కపక్కన కూర్చుని ఈ 108 శ్లోకాలకి ఈ శ్లోకాన్ని అనుసంపుటి చేస్తూ కానీ చదివినట్లయితే తప్పక మనం అనుకున్నటువంటి పుత్రుడో పుత్రికో కలిగి తీరుతారు. వేల ఉదాహరణలు దీనికి ఉన్నాయి. ప్రాచీనులు అనేకమైనటువంటి ఉపాయాల్ని మనకి చెప్పారు. ఇది ఆధ్యాత్మికంగా దైవపరంగా మనం చేయవలసినటువంటి పుత్ర పుత్రిక ఆ సంతాన ప్రాప్తి కోసం చేసేటటువంటి ప్రయత్నం. లౌకికమైనటువంటి మానవ ప్రయత్నాన్ని చేసుకుంటూ ఇటు దైవపరమైన అనుగ్రహం కోసం మనం ఇలా ప్రార్థించినట్లయితే తప్పక పుత్ర లేదా పుత్రిక సంతాన ప్రాప్తి అయి తీరుతుంది. ఇది చాలా యథార్థమైనటువంటి సత్యం, అనుభవంలో కనిపించినటువంటి యథార్థం కూడా. ఇదే పుత్ర దా ఏకాదశి మళ్ళీ అంటే ఈ శ్రావణం తర్వాత మళ్ళీ భాద్రపదంలో కూడా వస్తుంది. ఈ శ్రావణ శుద్ధ ఏకాదశి చేసినట్టుగా మళ్ళీ భాద్రపదంలో శుద్ధ ఏకాదశి వచ్చినప్పుడు ఆ ఏకాదశి నాడు కూడా ఇదే విధమైనటువంటి వ్రతాన్ని కొనసాగిస్తూ ఉండాలి. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటూ ఉంటే ప్రతి శుద్ధ ఏకాదశి నాడు కూడా ఇదే విధంగా చేసుకుంటూ సంతానం కలగడానికి సరైనటువంటి గర్భధారణ అయింది అనగానే వెంటనే మానేయకూడదు. సంతానం కలిగినప్పటికీ కూడా సంతానానికి చక్కనైనటువంటి బుద్ధి, ఆరోగ్యం, ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి ఆ విజ్ఞాన విధానం ఉండేందుకోసం దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. లౌకికంగా ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఎవరైనా మనకు సాయాన్ని కానీ చేసినట్టయితే ఆ సాయం అయిపోగానే వెంటనే చేతులు దులిపేసుకుని ఇంకా ఆయన కనిపించినప్పటికీ కూడా పలకరించకుండా, మాట్లాడకుండా, నమస్కరించకుండా ఉన్నట్టయితే
మరోసారి మనకి ఏదైనా అవసరం ఇస్తే ఆయన ఏదైనా చేస్తాడా? మనకి చేయడు కదా. కాబట్టి ఏ శ్రీ మహావిష్ణువు మనం అనుకున్నటువంటి పుత్రుడిని ఇచ్చాడో, ఏ శ్రీ మహావిష్ణువు మనం అనుకున్నటువంటి పుత్రికా సంతానాన్ని ఇచ్చాడో, ఆయన్ని నిరంతరం అలా స్మరించుకుంటూనే ఉండడం పెద్ద గొప్పైన విషయం కాదు. 108 నామాలు, 108 శ్లోకాలు కలిగిన శ్రీ మహావిష్ణు ఏ స్తోత్రం అయితే ఉందో సహస్రనామ స్తోత్రం, దాన్ని పఠించడానికి దీంతో కలిపి మహా అయితే 40 నిమిషాలు పడుతుంది. ప్రతిసారి పూర్వ పీఠికని చదవక్కర్లేదు. మొదటిసారిగా ఈ వ్రతాన్ని ప్రారంభించే రోజున పూర్వపీఠికని చదివి ప్రారంభించి 108 కాగానే ముగించడం చాలా చాలా అవసరం. మరి ఏ ప్రసాదాన్ని సమర్పించాలి? ఈ అనుమానం వస్తుంది. పయస, అన్నం పాయసం, ఆవు పాలతో మాత్రమే చేసినటువంటి ఆ క్షీర అన్నాన్ని, అంటే బియ్యంతో వండినటువంటి అన్నాన్ని ప్రసాదంగా మహావిష్ణువుకి సమర్పిస్తే ఆ స్త్రీకి గర్భం కలగడంలో ఏ అవరోధాలు ఉన్నాయో వాటిని తొలగిస్తాడు ఆయన. అలాగే ఆ పురుషునిలో ఏ విధమైనటువంటి గర్భధారణ పటిష్టమైనటువంటి శుక్లంలో తేడా ఉందో దాన్ని కూడా తొలగిస్తాడు ఆయన. చక్కని పుత్ర లేదా పుత్రిక సంతానాన్ని అనుగ్రహిస్తాడు. తన భార్య అయినటువంటి లక్ష్మీదేవితో సహా 2 చేతుల ఆశీర్వచనాన్ని పొందడానికి ఇది చక్కనైనటువంటి ఉపాయం. మళ్ళీ పై ఏకాదశి నాడు శుద్ధపక్షంలో కలుద్దాం. ఇక రేపటి రోజున ద్వాదశి అవుతోంది కాబట్టి, శ్రావణ శుద్ధ ద్వాదశి అవుతోంది కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా శివనక్త వ్రతంగా చేసుకోవాలి. శివనక్త వ్రతం. శివనక్త వ్రతం దేనికి చేసుకోవాలి? సౌభాగ్యానికి, భార్యాభర్తల అన్యోన్య దాంపత్య విధానానికి చేసుకోవాలి. దాని విశేషం ఏమిటో రేపటి రోజున శ్రావణం నేటి విశేషం అనే ఇదే కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.